ఏలూరు జిల్లా మంత్రి పార్థసారథి కుటుంబానికి షాక్ ఇచ్చారు 4 గ్రామాల ప్రజలు. మంత్రి పార్థసారథి కుటుంబానికి కేటాయించిన భూముల్లో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దని ఆందోళనకు దిగారు. మంత్రి పార్థసారథి కుమారుడు నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్స్ పేరిట భూములు కేటాయించింది ప్రభుత్వం. ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 2/1లో 45.6 ఎకరాల విలువైన భూమి కేటాయించారు. ఆ భూముల్లో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయొద్దని అడ్డుకున్నారు 4 గ్రామాల ప్రజలు. తమ పొట్టగొట్టి మంత్రి కుటుంబానికి భూమి కట్టబెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. తమ జీవనోపాధిని దెబ్బతీస్తే ఊరుకోమని హెచ్చరించారు 4 గ్రామాల ప్రజలు. తోటపల్లి గ్రామస్తుల ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, గ్రామస్తుల అభ్యంతరాలేంటి? ఈ భూమి కేటాయింపుకి సంబంధించి ఎందుకని మంత్రి కుమారుడికి భూమి కేటాయించారంటే ఏం చెప్తారు? వాస్తవానికి తోటపల్లి పరిధిలో ఏవైతే ఈ 4 గ్రామాలు ఉన్నాయో, తోటపల్లి, చిన్నాగిరిపల్లి, గొల్లగూడెం, సర్నాలగూడెం, సింగనగూడెం, ఈ 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలు గత కొన్నేళ్లుగా కొండ ప్రాంతంలో వారి మేకలు, గొర్రెలు, పశువులను మేపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పార్థసారథి కుమారుడు ఎవరైతే ఉన్నారో నితిన్ కృష్ణ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న కంపెనీకి ఇక్కడ 2/1 సర్వేలో 45.6 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి. అయితే పర్యావరణానికి హాని కలిగించేలా గ్రావెల్ తవ్వకాలు కావచ్చు, కంపెనీ ఏర్పాట్లు చేయకూడదని 2022లోనే ఈ ప్రాంతంలో హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. అయితే ఆ తీర్పుకు భిన్నంగా ఇప్పుడు అక్కడ మంత్రికి సంబంధించిన కుటుంబానికి ఆ ప్లాంట్ కు సంబంధించి భూములు కేటాయించారు. అక్కడ పనులు అయితే కూడా సాగుతున్న పరిస్థితి. దీంతో తమ ఉపాధి కోల్తుంది. తమ ప్రాంతాలన్నీ కూడా రేపొద్దున ఈ ప్లాంట్ వస్తే పర్యావరణానికి మొత్తం నాశనం అయిపోతుంది. తమ జీవితాలు కూడా పడైపోతాయి. కాబట్టి తమ గ్రామంలో ఈ పరిధిలో ఎక్కడా కూడా ఈ కంపెనీ ఏర్పాటు చేయొద్దంటూ కూడా వారు అభ్యంతరం చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఆ ప్లాంట్ కి సంబంధించి వర్క్ జరుగుతున్న దగ్గర వారంతా కూడా ప్రొక్లైన్లను జేసీబీని అడ్డుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఏర్పాటు మీద వెనక్కి తగ్గకపోతే మాత్రం తమ 4 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది మనకి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.